ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిష్యుడైన అపోస్తులైన తోమా గారు సత్య సువార్తను తీసుకుని భారతదేశంలో అడుగుపెట్టినప్పుడు చెన్నై నగరంలో ఆయన హతసాక్షిగా మరణించిన ఈ దినాన్ని మనం ప్రపంచ క్రైస్తవ దినంగా జరుపుకుంటున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క చిట్ట చివరి ఆజ్ఞ, మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వ సృష్టికి సత్య సువార్తను తెలియజేయడానికి దేవుని యొక్క ఆజ్ఞను మనం జ్ఞాపకం చేసుకొని ఈ యొక్క ప్రార్థనా దినంలో మనం ప్రార్థించే వారిగా ఉండాలి. ప్రపంచ నలుదిక్కులుగా ఉన్న క్రైస్తవ సహోదరుల కోసం, సంఘాల కోసం, దేశ నాయకుల కోసం మనం ఇది ప్రార్థించవలసిన సమయం. దేవుడు మనకు అనుగ్రహించిన మంచి దేశంలో శాంతి సమాధానం కలిగి ఉండుటకు ఇది మనం ప్రార్థించవలసిన సమయం. మనం అందరం కలిసి ఏకదాటిగా మనం ప్రార్థించినప్పుడు ఎక్కడ ఒక్కరిద్దరు ముగ్గురు కూడి నా నామమున ప్రార్థన చేస్తారు, నేను వారి మధ్యలో ఉంటానని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటుండగా ఇంతమందిగా మనం కలిసి ప్రార్థించగా లక్షలాదిగా కోట్లాదిగా మనం ఒక్కటై ప్రార్థించినప్పుడు దేవుడు తన కార్యాన్ని మన జీవితంలో జరిగిస్తాడు.